ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. గణము మానవ గణము, పురుష జాతికి సంబంధించిన నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వారి ఆలోచన విధానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరి జీవితాన్ని సత్య మార్గంలో గడపటానికే ఎప్పుడూ కూడా ఇష్టపడతారు. ప్రేమ అనేది ఈ నక్షత్ర జాతకుల యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. అంటే ఈ నక్షత్ర జాతకులు వారి జీవితంలో ఎక్కువగా ప్రేమలో పడతారు. కానీ ఈ నక్షత్ర జాతకులను చూసిన వారు వీరికి చాలా కోపం ఎక్కువ అని, ఆవేశం ఎక్కువ అని, అందరితో గొడవలకు వెళ్తారు అనుకుంటారు. కానీ నిజానికి వీరు చాలా శాంతి ప్రేమికులు. కాబట్టి హింసకు, వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాకపోతే ఈ నక్షత్ర జాతకుల్లో ఉండే బలహీనత ఏంటంటే, వీరేదైనా సందర్భంలో సహనాన్ని కోల్పోతే మాత్రం చాలా రాద్ధాంతం చేస్తారు. ఆ సమయంలో వీరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్పవచ్చు. అసలు వీరైనా అలా ప్రవర్తించేది అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు పుబ్బా నక్షత్ర జాతకులు వారు కంగారు పడిపోకుండా, పక్కవారిని కంగారు పెట్టకుండా చాలా శాంతియుత పద్ధతిలో పరిష్కారాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తారు. అంటే ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా వారంతరగా వారే ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకవేళ ఆ సమస్య కనుక వీరి ఆత్మగౌరవం గురించి వచ్చినప్పుడు వీరిని తట్టుకోవటం చాలా కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా సందర్భంలో వీరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలి అని కనుక ఎవరైనా చూస్తే నిజంగా సింహంలానే గర్జిస్తారు. ఎందుకంటే పుబ్బా నక్షత్ర జాతకులకు డబ్బు కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ. ఒక్క మాట అన్నా సరే తిరిగి వాదిస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. అంటే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఆ క్షణం వరకు ఒకలా ఉండి ఉన్నట్లుండి వారి ప్రవర్తన మారిపోతుంది. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారి స్నేహితులను, అలాగే వారికి నచ్చిన మనుషులను, వారికి ఇష్టమైన మనుషులను ఎలా స్వాగతించాలో వీరికి బాగా తెలుసు. అంటే వీరికి నచ్చిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారికి రక్షణను కల్పిస్తారు. వారిని ఎవరైనా ఏమైనా అన్నా కూడా సహించలేరు. అలా బయటికి కఠినంగా కనపడే పుబ్బా నక్షత్ర జాతకులు చాలా ఉదారంగా ఉంటారు. ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అంటే ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలి అంటే, ఈ నక్షత్ర జాతకుల్లో కూలీ నాలి చేసి బ్రతికే వాళ్ళు, అలాగే పై స్థాయిలో ఉన్నవారు లేదా మధ్య తరగతి వారైనా అందరూ కూడా నిజాయితీగా పనిచేయటానికే ఇష్టపడతారు. అనగా వీరు ఏ స్థాయిలో ఉన్నా సరే నిజాయితీని మాత్రం మర్చిపోరు. జీవితంలో ఎదుగుదల కోసం ఎప్పుడూ కూడా మంచి మార్గాన్ని, ధర్మబద్ధమైన మార్గాన్నే ఎంచుకుంటారు. అడ్డదారులు తొక్కరు. అన్యాయంగా ఎవ్వరిని తోలనాడి మాట్లాడరు. అలాగే వీరిని ఎవరైనా కించపరుస్తున్నా సహించలేరు. జీవితంలో వీరు ఏదో ఒక రంగంలో ప్రత్యేకమైన కీర్తిని పొందుతారు. అయినప్పటికీ నక్షత్ర జాతకులు పెద్దగా సాటిస్ఫై అవ్వరు. అంటే వీరు ఆర్థికంగా బాగా సంపాదించినా సరే పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు వీరికి. వీరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇతరులకు సహాయం చేయడంలో మాత్రం వెనకాడరు. సహాయాల విషయంలో, అలాగే నా అనుకున్న వారికి సపోర్ట్ చేసే విషయంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటారు అని చెప్పవచ్చు. అలాగే పుబ్బా నక్షత్ర జాతకులు స్వాతంత్ర ప్రేమికులు కాబట్టి సరిహద్దులను ఇష్టపడరు. అనగా ఇతరులపై ఆధారపడటానికి, ఇతరులు చెప్పినట్లుగా వినటానికి ఇష్టపడరు. వారి కాళ్ళ మీద వారు నిలబడతారు. ఎవరిని సహాయం అడగటం కానీ, ఎవరిని బ్రతిమలాడటం వీరికి నచ్చదు. కోపావేశాలతో పాటు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే, అంటే ఉద్యోగస్తులు ఉద్యోగంలో వారి సీనియర్లను, అలాగే సహ ఉద్యోగంలో వారిని ఎప్పుడూ కూడా విలాసపరిచే మరొక గుణం కూడా వీరిలో దాగి ఉంటుంది. అంటే పైకి వీరు ఎప్పుడూ కోపంగా కనిపిస్తారు, కానీ వీరిలో జోవియల్ యాంగిల్ కూడా ఉంటుంది. చాలా ఈజీగా కలిసిపోతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు త్యాగం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇతరుల నుండి ఎటువంటి ప్రయోజనాన్ని పొందడానికి వీరు ఇష్టపడరు. అంటే వీరి కష్టార్జితాన్ని నమ్ముకుంటారు. వాళ్ళకు 100 రూపాయలు ఇస్తారనో 1000 రూపాయలు ఇస్తారనో వీరికి ఎప్పుడూ కూడా ఆశ ఉండదు. అయితే వీరి కుటుంబమే వీరికి బలము, బలహీనత అని కూడా చెప్పవచ్చు. కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. కుటుంబానికే ప్రతిదీ అంకితం చేయటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అనగా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా సరే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. సంగీతం పట్ల, కళల పట్ల, అలాగే సాహిత్యం గురించి చిన్నప్పటి నుండి ఆసక్తిని కలిగి ఉంటారు.
ఈ నక్షత్ర జాతకులు వారి జీవితంలో వృత్తులను మారుస్తారు. అనగా ఒకే వృత్తిలో కంటిన్యూ చేసే పుబ్బా నక్షత్ర జాతకులు చాలా తక్కువ మంది ఉంటారు. 22 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, 30, 32, 37, 44 ఈ సంవత్సరాల వయసులో వీరికి ఉద్యోగానికి అలాగే వ్యాపారానికి ముఖ్యమైనదిగా ఉంటుంది. అంటే నేను ఇందాక చెప్పిన సంవత్సరాల్లో వీరికి ఉద్యోగం, వ్యాపారం కలిసి వస్తుంది.